జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని కలవడానికి సెంట్రల్ జైలుకి వెళ్ళారు విజయవాడ. వెళ్ళి బయటకు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టి పోలీసులకి ప్లస్ రాజకీయ నాయకులు అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏంటి పక్కన ఇంకొక బ్లాక్ రెడీ చేసి పెట్టు, నెక్స్ట్ వచ్చేది నేనే, మన ఇద్దరం కలిసి బయటకు వచ్చిన తర్వాత రాజకీయం ఎలా చేద్దాము, బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా ముంచుదాము, మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని ఎలా బాధ పెడదాము, లేకపోతే ఈసారి 3 ముక్కలే చేద్దాం అనుకున్నాను రాష్ట్రాన్ని, ఈసారి 6 ముక్కలు చేద్దాము, మనిషికి ఒక ముక్క పంచుకుందాం మనం అందరం అని చెప్పడానికి వెళ్ళాడంటున్నా వల్లభనేని వంశీ దగ్గరికి. రాజకీయాలు అంటే ఇంతేనా? అంటే మీకు వాళ్ళకి మీరు వార్నింగ్లు ఇచ్చుకుంటూ జనాల కోసం పట్టించుకోకుండా అసలు ఎవరికి ఎవరు వార్నింగ్ ఇస్తారు? వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఏంది? అసలు ఎదుటి వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వడానికి వీళ్ళు ఎవరు? అంటే వాళ్ళు కక్ష సాధింపే కదా చేస్తున్నారు. ఎందుకు చేస్తారు కక్ష సాధింపు లేదు అసలు? ఈ రివెంజ్లు అంటే నాకేం అర్థం కావట్లేదు. ఈ రివెంజ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్చుకోవడం, అసలు రివెంజ్లు తీర్చుకోవడం మొదలు పెట్టింది ఎవరు? అక్కడ ఓనమాలు నేర్పింది ఎవరు? ఇప్పుడు ఎవరైతే సవాల్ ఇస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రతిపక్షాల మీద, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్లే కదా అవన్నీ నేర్పింది. ఫస్ట్ జైల్లో పెట్టించడాలు, మాట్లాడిన వాళ్ళని లేపేటాలు, అడ్డం వచ్చిన వాళ్ళని లోకంలో లేకుండా చేయటాలు, చిన్న చితక పేద బిక్కి వాళ్ళని భూమి మీద లేకుండా చేయటాలు, మాట్లాడిన ప్రతి ఒక్కరిని లోపలేపేయడం నేర్పించిందే వీళ్ళు కదా. అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని లోన్ వేసుకుంటున్నారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నాకేం సంబంధం లేదు, నా పంచాయతీరాజ్ శాఖ నేను చూసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. ఈ గొడవలు ఆయన ఉన్నారా లేదా? అసలు ఈ గొడవల కన్నింటికి ఆయనకేం సంబంధం? ఆయన ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల బాధలు చూశారు, ప్రజల్లో నడిచారు, ప్రజల కష్టాలు విన్నారు, ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. ఏ ఊర్లో అయితే సవాల్ ఇస్తున్నారో ఆ ఊర్లోనే గెలిచి చూపించారు. ఆయనకు ప్రజలు పట్టం కట్టారు, ప్రజలతో ఆయన ఉంటున్నారు, ప్రజలకు దేవుడు అయ్యారు, ప్రజల నాయకుడు అయ్యారు. అసలు ఈ సంబంధం ఇవన్నిటికి ఆయన ఎందుకు వెళ్తాడు? అతనికి ఏం సంబంధం? అంటే ఆయన అయితే ఇటువంటి డెసిషన్లు తీసుకుని అరెస్ట్ చేసి ఉంచి ఉండేవారు అంటారు. అసలు ఆయన అయితే ఇటువంటి అరెస్టులు అయ్యి చేసి ఉండేవాళ్ళు అంటారా అంటున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, ఆయన ముఖ్యమంత్రి అయినా చెయ్యడు, అవ్వకపోయినా చేయడు. ఇప్పుడు చేయించడా ఏంటి? డిప్యూటీ సీఎంగా ఉంటే చేయించే అధికారం లేదా? చేయించే రైట్స్ లేవా? చేయించే హక్కు లేదా? చేస్తారా అన్న ఉద్దేశం. వాళ్ళకి ఎవరు పగస్తులు లేరుగా. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు పగస్తులు లేరు, ఇంకెవరైనా చేపిస్తారు అరెస్టులు? అసలు వాళ్ళకైనా అరెస్టులు చేయించాల్సిన పనే ఉంది. వాళ్ళు గుంతదు. ఇప్పుడు ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అన్నట్లు, ఎవరు తీసుకున్న గొంతులో వాళ్లే పడతారు, కానీ దీనికి ఏం సంబంధాలు ఉండవు. అక్కడ వీళ్ళు గొయ్యి తీసుకున్నారు, ఎవరికో పడేద్దామని వీళ్ళే పడ్డారు. అంటే మరి రేపు జగన్ గారు వస్తే ఆయన కూడా ఇదే పని చేస్తే మరి మీరు సమర్థించారా? ఇంత ముందర చేసింది ఆయనేగా. ఇంతకు ముందు అసలు ఓంప్రదం మొదలు పెట్టిందే వాళ్ళు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడుతున్నారని చెప్పాను కదా. ఇక్కడ అంటే ప్రజలు బాగోగులు పట్టించుకోవాల్సింది గొడవలతోనే మొత్తం అంతా గడిచిపోతున్నట్టు సమయం. వీళ్ళు ఎప్పుడేం ప్రజలు బాగోగులే పట్టించుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలా, ఏ దేశం నుంచి ఎక్కడ వనరులను తీసుకురావాలా, ఏ దేశం నుంచి పెట్టుబడులు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుందా అని ఆలోచించి వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్ చేసి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాలు డెవలప్మెంట్ చేసుకుందామని వీళ్ళు చూస్తున్నారు. ఇదేంటంటే బురద జల్లే వ్యవహారాలు, మట్టి జల్లే వ్యవహారాలు తప్ప ఇంకేం కనిపిస్తలేదు వాళ్ళకి. అంటే ఈ ఇద్దరు గొడవల్లో, రాజకీయ నాయకుల పార్టీల గొడవల్లో పోలీసులు నలిగిపోతున్నారు కదా. అందరూ పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. అప్పుడు చంద్రబాబు గారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు, నారా లోకేష్ గారు, ఇప్పుడు జగన్ గారు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళైనా పోలీసులకు వార్నింగ్ ఎందుకు ఇస్తారా? వీళ్ళకి మళ్ళీ 5 ఏళ్ళకు ఒక పార్టీ మారి 5 ఏళ్ళకు ఒకసారి ఓడిపోయి 5 ఏళ్ళకు ఒకసారి గెలిచే రాజకీయం అనుకుంటున్నారే ఏంది? పోలీసులు అంటే, ఐఏఎస్లు అంటే, ఐపీఎస్లు అంటే, ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అంటే వీళ్ళకి మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉండి అవసరం తీరిపోయిన తర్వాత వెనకమాల ఖజానా వేసుకొని పారిపోయే రాజకీయ నాయకులు అనుకుంటున్నారా ఏంది? వాళ్ళ కష్టం, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గోల్, వాళ్ళ ఏఎం, పలానోడు కలెక్టర్ అవ్వాలి అనుకుంటాడు, పలానోడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటారు, పలానోడు కానిస్టేబుల్ అవ్వాలనుకుంటారు, పలానోడు డిఐజీ అవ్వాలనుకుంటారు, పలానోడు ఐఈజీ అవ్వాలనుకుంటారు, సిఐ అవ్వాలనుకుంటారు. వాళ్ళ కోరికల మేరకు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నటువంటి కళల మేరకు వాళ్ళు అయ్యారు. వీళ్ళది 5 ఏళ్ళ రాజకీయం అయితే వాళ్ళది 35 ఏళ్ళ సర్వీస్ చరిత్ర ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మధ్యలో పోలీసులు ఎందుకు అవుతారు? అంటే పోలీసులు చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నారని మీరు నమ్ముతారా? ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. చట్టం పని చట్టం తను చేసుకొని పోతుంది, న్యాయం పని న్యాయం తను చేసుకొని పోతుంది. ఈ మధ్యలో ఏళ్ళు పెట్టారనుకో, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.